పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. 3 జిల్లాల ప్రజల దశాబ్ద కలగా భావించిన కృష్ణానది వంతెన నిర్మాణం ఇప్పుడు నత్తనడకన సాగుతోంది. పనులు ప్రారంభించి ఏడాదిన్నర దాటినా ఇప్పటివరకు నిర్మించింది కేవలం 2 పిల్లర్లే. దీంతో వంతెన పూర్తయితే పడవ కష్టాలు తీరుతాయని ఆశించిన ప్రజలు మరోసారి నిరాశకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం ముక్త్యాల గ్రామం, పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామం మధ్య కృష్ణానది ప్రవహిస్తోంది. ఈ 2 ప్రాంతాల ప్రజలకు ఇప్పటికీ ప్రధాన రవాణా మార్గం పడవలే. నది దాటాలంటే తప్పనిసరిగా బోట్ ఎక్కాల్సిందే. పల్నాడు జిల్లా ప్రజలు జగ్గైపేట, ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాలన్నా ఇదే అత్యంత సమీప మార్గం. కానీ వంతెన లేకపోవడంతో ప్రమాదకరమైన పడవ ప్రయాణమే ఆధారం. సాయంత్రం తర్వాత పడవలు నిలిపివేయడంతో అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో వంతెన ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు. అనంతరం 2024 డిసెంబర్లో కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నాబార్డ్ నిధులతో సుమారు 60,54,00,000 రూపాయల అంచనా వ్యయంతో 460 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 13 పిల్లర్లతో నిర్మించాల్సిన ఈ వంతెనలో ఇప్పటివరకు 2 పిల్లర్లు మాత్రమే పూర్తయ్యాయి. గిర్డర్లు, బీములు సిద్ధంగా ఉన్నప్పటికీ డిజైన్ మార్పులు, బిల్లుల ఆమోదం వంటి కారణాలతో పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రాజెక్టులో దాదాపు 10% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ వంతెన పూర్తయితే ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలతో పాటు తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు కూడా రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రయాణ దూరం తగ్గడంతో పాటు అత్యవసర సేవలు కూడా వేగంగా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం వంతెన లేక ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి పడవల్లో ప్రయాణిస్తున్నారు. లేకపోతే దాదాపు 30 కిలోమీటర్లు చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోంది. వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఈ వంతెన పనులను ప్రభుత్వం వేగవంతం చేసి ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. అప్పటి వరకు ఈ ప్రాంత ప్రజలకు పడవ ప్రయాణమే తప్పనిసరి మార్గంగా మిగిలిపోయింది.